శ్రీకృష్ణ జననము. సూరసేనుని కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథమెక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలిపై ప్రేమతో తానే స్వయంగా రథం తోలసాగాడు. అది చూచి దేవకీ వసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు బేరీలు, మృదంగాలు, శంఖాలు, డప్పులు మ్రోగుతూ ఉన్నాయి. కొత్త దంపతులైన దేవకీ వసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరి వెళ్తున్నారు. ఆ సమయంలో కంసుడు రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు ఆ శరీరవాణి ఆకాశంలో నుండి ఇట్లన్నది: ఎంతో ఇష్టంతో రథం నడుపుతున్నావు, కాని ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమ గర్భములో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా అని ఈ విధంగా ఆకాశవాణి పలుకగా కంసుడు ఉలిక్కిపడి భయంకరంగా కత్తి దూసి చెల్లెలి కొప్పు పట్టుకుని క్రిందకు లాగాడు. చెల్లెలని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడ్డాడు. బావా, ఆగు. ఈమె అమాయకురాలు. ఈమె వలన నీకు ఎటువంటి అపాయము లేదు. ఈమెకు పుట్టే కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికింది. అందువలన ఈమెకు పుట్టిన కొడుకులందరినీ నీకు వరుసగా సమర్పిస్తాను. వారిని చంపు అని వసుదేవుడు చెప్పాడు. కంసుడు సంతోషంతో తల ఊపి చెల్లెలి కొప్పు విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. దేవకీదేవికి మొదటి కుమారుడు పుట్టగానే వసుదేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి కంసునికి అప్పగించాడు. అప్పుడు కంసుడు అన్నమాట ప్రకారం కొడుకును తీసుకుని వచ్చి ఇచ్చిన వసుదేవుడిని చూసి ఎంతో మెచ్చుకున్నాడు. ఈ విధంగా అన్నాడు: బావా వసుదేవా, ఈ కొడుకును నీవే తీసుకుని పో. వీటి వలన నాకు భయం లేదు, వీటిపై నాకు కోపం లేదు. నీ 8వ పుత్రుడే నా పాలిట మృత్యువని విన్నాను. అందువలన ఈ బిడ్డను తీసుకుని పో అన్నాడు. వసుదేవుడు బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా అతనికి సంతోషంగా లేదు. దుష్టుడైన కంసుడు ఎప్పుడు ఏం చేస్తాడో అనుకుంటూ ఉన్నాడు. ఒకరోజు నారద మహర్షి కంసుని ఇంటికి పన్నుగట్టుకుని వచ్చాడు. ఏకాంతంగా కంసుని కలుసుకుని ఇలా చెప్పాడు: దేవకీదేవి, వసుదేవుడు, వారికి పుట్టిన పిల్లలు అందరూ దేవతలే. దేవకికి పుట్టే అష్టమ బిడ్డ వల్ల దుష్ట సంహారం చేస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు అని చెప్పాడు. వెంటనే కంసుడికి కోపం వచ్చింది. దేవతలే ఇలా పుట్టారా అనుకుని దేవకీ వసుదేవులను బంధించాడు. తరువాత కంసుడు దేవకీదేవి కొడుకులు 6 వెంటనే వధించాడు. ఆదిశేషుడు అనే పేరుగల మహనీయమైన విష్ణువు యొక్క తేజస్సు దేవకీదేవి గర్భాన 7వదిగా ప్రవేశించింది. విష్ణువు యోగమాయాదేవితో ఈ విధంగా చెప్పాడు: వసుదేవుడికి రేవతి అనే మరొక భార్య ఉంది. ఆమె చక్కని గుణగణాలు కలిగినది. దేవకీ కడుపులో ఉన్న ఆదిశేషుని తేజస్సును నీవు
బయటకు తీసి నేర్పుగా రోహిణీ గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆ తరువాత నందుని భార్య అయిన యశోదాదేవికి నీవు బిడ్డగా పుట్టు అని చెప్పాడు. అప్పుడు యోగనిద్రాదేవి దేవకీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులందరూ బాధపడ్డారు. కొన్ని నెలల తర్వాత రోహిణీదేవి చక్కని ఒక మగబిడ్డను కనింది. ఆ బిడ్డ చాలా బలమైనవాడు. ఆ పిల్లవానికి బలరాముడు అని పేరు పెట్టారు. విష్ణువు దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. దేవకి గర్భవతి అని తెలిసి దుర్మార్గుల ముఖాలు భయంతో తెల్లబోయాయి. దేవకీదేవికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. 7 సముద్రాలు పొంగాయి. మేఘాలు ఆనందంతో గర్జిస్తూ వింత కాంతులు వెదజల్లాయి. చుక్కలు ఆకాశంలో ప్రకాశించాయి. దిక్కులన్నీ దివ్య కాంతులతో నిండిపోయాయి. చల్లని గాలులు సువాసనలతో నిండిపోయాయి. హోమగుండాలు అగ్ని పెద్దగా వెలిగింది. దేవతలంతా సంతోషంగా నృత్యగానాలు చేశారు. ఒక శుభ సమయాన అర్ధరాత్రి దేవకీదేవికి కుమారుడు కలిగాడు. కేరుకేరుమని ఏడవడం మొదలుపెట్టాడు. వసుదేవుడు ఈ బిడ్డను వెంటనే ఇక్కడ నుంచి దూరముగా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అదే సమయంలో నందుని భార్య యశోదకు యోగమాయ ఆడబిడ్డగా జన్మించింది. యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని, ఆ ఊరి కావిలి వారిని ఒక విచిత్రమైన మైకం వచ్చి అందరూ నిద్రపోయారు. వసుదేవుడు బిడ్డను తీసుకుని మెల్లగా శబ్దము రాకుండా ముందు చావిడిలోకి వచ్చాడు. విష్ణు మాయ వల్ల కాళ్లకు కట్టి ఉన్న ఇనుప గొలుసులు అవే ఊడిపోయాయి. చేతులకు వేసిన సంకెళ్ళు కూడా ఊడిపోయాయి. దివ్య మహిమగల ఆ బిడ్డని తగలగానే తలుపులకు ఉన్న పెద్ద తాళం ఊడిపోయింది. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు బయటకు రాగానే ద్వారాలు తిరిగి మూసుకున్నాయి. విష్ణుమాయ వల్ల ఎవ్వరూ అక్కడ లేరు. వసుదేవుడు చీకటిలో ముందుకు సాగిపోయాడు. ఆదిశేషుడు పడగ విప్పి బాలునికి గొడుగులా పట్టాడు. వెనక నుంచి ఏ ఆపద రాకుండా భద్రంగా వెళుతున్నాడు వసుదేవుడు. అలా వెళుతూ ఉండగా అతని దారికి ఎగిసి పడుతున్న తరంగాలతో దిక్కులను ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్లు ఊరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న యమునా నది అడ్డు వచ్చింది. వసుదేవుడు నడుస్తూ వస్తున్నాడు. వెంటనే యమునా నది వసుదేవునికి దారి ఇచ్చింది. ఈ విధంగా యమునను దాటి ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి నందుని వ్రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ అందరూ నిద్రిస్తున్నారు. యశోద నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె హాయిగా నిద్రపోతున్నది. ఆమె పక్కలో తన చేతిలోని చిన్నారి నల్లనయ్యని పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్న కుమార్తెను ఎత్తుకుని బయలుదేరాడు. వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్న పాపను దేవకి పక్కన మెల్లగా పడుకోబెట్టాడు. కాళ్లకు చేతులకు సంకెళ్ళు తగిలించుకుని ఏమీ తెలియనట్లు ఉన్నాడు. ఈ విషయాలు ఏమీ తెలియని
రేపల్లె ప్రజలు యశోదకు కమలాల వంటి కన్నులున్న కన్నయ్య పుట్టాడు అని అనుకున్నారు. అప్పుడు మధురలోని కారాగార గృహంలో చిన్న పాప కేరుకేరున ఏడ్చిన శబ్దం విని కావలి భటులు వెంటనే మేల్కొని లేచారు. ద్వారాలకు వేసిన తాళాలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. అన్నీ పరీక్షించి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి దేవకీదేవి ప్రసవించినదని చూడడానికి రమ్మని కంసునితో చెప్పారు. అతడు ఆ అంటూ మంచముపై నుంచి లేచి తొందరగా బయలుదేరి వచ్చాడు. అక్కడ ఉన్న చిన్న పాపను చంపబోయాడు. దేవకీదేవి అడ్డు వచ్చి, అన్నా, నా కుమారుడితో గదా నీకు ప్రాణాపాయం, కానీ ఇది ఆడపిల్ల. నా కూతురి ప్రాణాలు దానం చేసి పుణ్యం కట్టుకోలేవా అన్నయ్య అని ఆ బిడ్డని పైటచాటున దాచుకుంది. కంసుడు ఆ బిడ్డ కాళ్ళను పట్టుకుని నేలపై విసిరి కొట్టాడు. ఆశ్చర్యం, చిట్టిపాప నేలపై పడలేదు, ఆకాశంలోనికి ఎగిరింది. దేవలోక పుష్పాల పరిమళాలు వ్యాపించినవి. మణిమయములైన హారముల్ని ధరించి ఎంతో అందముగా కనిపించింది. గద, శంఖము, చక్రము, పద్మము, బాణము, ధనస్సు, ఖడ్గము, శూలము 8 చేతులలో పట్టుకొని వెలిగిపోతున్నది ఆకాశంలో. దేవతలు, సిద్ధులు, కిన్నెరలు, యక్షులు, గంధర్వులు మొదలైన వారు స్తోత్రం చేశారు. ఆకాశం నుండి కనిపిస్తూ కర్కశంగా కంసుని చూచి ఈ విధంగా అన్నది, ఓరి దుర్మార్గుడా, తెగించి ఈ దేవకి బిడ్డలను చిన్నపిల్లలని కూడా చూడకుండా 6 వరుసపెట్టి వధించావు. ఆడబిడ్డనైనా వదలక నేలకేసి కొట్టావు. చిచి, ఇదైనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడు నాతో పాటే జన్మించి వేరో దిక్కున మహాగౌరవంగా పెరుగుతున్నాడు అని చెప్పి ఆ దేవి అదృశ్యురాలయ్యింది. యశోదానందులు బాలుడికి కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో సంతోషించారు. తరువాత గోవులు, ధనము మొదలైనవన్నీ దానాలు చేశారు. అక్కడికి వచ్చిన పెద్దలందరూ ఆ బాలుడిని సమస్త సంపదలతో తులదూగుతూ శత్రువులందరినీ జయించి దీర్ఘ ఆయుష్మంతుడు కాగలవు అని దీవించారు.